బాత్రూమ్ పైకాన పోలే. అన్నము పప్పు అవి తింటాం, అవి ఉంటాయి షాప్లల్లో. ఇక్కడ దింగలు కానీ మరి అంత దింగొద్దురా నాయన. రిమెంబర్ గైస్, ఈ 5 days బ్లాగ్స్ అస్సలు మిస్ కాకుర్రి, చెప్పిన అస్సలు మిస్ కాకుర్రి. తర్వాత అవేర్నెస్ బాగా పెరిగింది హెల్త్ మీద. హెల్త్ అండ్ ఫిట్నెస్ చాలా ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు, ఎక్కువ మంది చేయాలనుకుంటున్నారు. ఇంకా గుడ్ మార్నింగ్ టు లండన్ సిరీస్ పార్ట్ 1. సో ఇప్పుడే బస్ అయితే బస్ స్టాండ్కి దిగుతుంది. విక్టోరియా కనిపిస్తుందా? అయితే పట్టుకొని పోయి ఈ లండన్లో ముచ్చట ఏంటంటే మీకు గాలి కంటే సిగరెట్లే ఎక్కువ వస్తాయి ముక్కులోకి. సో ఏడవో సిగరెట్లు వేపు అయ్యే వాసన. నీకు నార్మల్ గాలి దొరికిందంటే అదృష్టమే. ఇక అన్న నమస్తే అన్న, నేను కెమెరాలో మాట్లాడుతున్నాను నాయన. చెప్పు. వీడియో ఎడిటింగ్ కానీ మ్యాక్సిమం వీడియో ఎడిటింగ్ చేస్తాను, బెస్ట్ కొంచెంసేపు టైంపాస్ అయిపోయి. లేదంటే ఈ మధ్య కొత్తగా యానిమే చూస్తున్నాను. సో యానిమే అన్న చూస్తాం. చాలా వచ్చేసాడు గైస్ వీడు. హలో చందుబాయ్ నిన్నటి నుంచి సావా దెంగుతున్నాగా వీడే. మీకు తెలిసి ఉంటుంది సగం మందికి. అయిపోయింది ఎడిట్ మొత్తము. జస్ట్ క్యాపే కదా. ఈయన హాట్ డ్రింక్ తీసుకున్నాడు, హాట్ కాఫీ. సేమ్ కాఫీ నేను కోల్డ్ తీసుకున్నాను. హలో సార్, నేను క్యాపచినో కాదు, లాటే. లాటే. ఇది లాటే. ఏదైనా కాఫీ కదరా పూట. నేను ఇంత చేంజ్ ఓవర్ కారణం మాత్రం డైట్లో మాత్రం వీడే అనమాట. సో దట్ క్రెడిట్ గోస్ టు దిస్ గాయ్. కొట్టేసేయండి నాకు ఒక ఏమంటారు, నా వాట్సాప్ చేసాను ట్రైనింగ్ ఇంకా అందరూ. సో లిటరలీ దిస్ ఫెలో ఇస్ గోనా బికమ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ తెలుగు ఫిట్నెస్. అంతొద్దు రే దింగలు కానీ మరి అంత దింగొద్దురా నాయన. వీరింటి దగ్గరికి అయితే వచ్చేసినాము, ఇప్పుడే ట్రైన్ దిగినాము. ఇక వీరింటికి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, ఈ లగేజ్ అంతా పట్టుకొని. ఈయనేమో నా లగేజు నన్ను పట్టుకొని ఇస్తలేడు, మొత్తం ఈయననే పట్టుకుంటున్నాడు. రిమెంబర్ గైస్, ఈ 5 days బ్లాగ్స్ అస్సలు మిస్ కాకుర్రి, చెప్తున్నా అస్సలు మిస్ కాకుర్రి. అండ్ ఇన్స్టాగ్రామ్లో మేము అప్డేట్ ఇస్తూనే ఉంటుంటాము. అస్సలు ఎంజాయ్ అయిపోతున్నాం, ఇదైతే గ్యారంటీ. మంచి ఫన్ ఉంటుంది, ఫిట్నెస్ ఉంటుంది, మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇద్దరు కోతిగాలు కలిసిర్రు అనుకో, అన్నోన్ కోతి. అసలు వీటి నాకు తెలియదు, నిజంగా తెలియదు, వానికి నేను తెలియదు. మేము ఫ్రెండ్స్ అయినాం అనమాట. ఆన్లైన్ అది కూడా ఆన్లైన్ యూకే నుంచి ఫిట్నెస్ వీడియో. మీరు ఆన్లైన్ లవ్ స్టోరీ చూసి ఉంటారు, మేము ఆన్లైన్ ఫ్రెండ్షిప్. మరి నేను ఇంటికైతే వచ్చేసినాము. నీ అమ్మ కిచెన్ చూడండి గైస్, గుద్దాలు ఉంది కిచెన్. ఇంత మంచి కిచెన్ పెట్టుకొని వీడు వ్లాగ్స్ ఎందుకు చేయడం నాకైతే అర్థం కాదు. కిచెన్ ఇంకా ఎక్కువ చూపిరా. ఇగో ఈడ పెట్టు కెమెరా, ఈడ పెట్టి మొత్తం నువ్వు ఆడ చేస్తున్నట్టు చూపి. బ్యాక్ యార్డ్ కూడా గుద్దాలు ఉంది గైస్. అరే ఈడ క్రికెట్ ఆడిర్రా ఇన్నే మొన్న. ఇది నీదా? కొన్నావా? ఎంత కొన్నామా అమ్మ ఇది? అది కట్టలేని పైసలు తీసేసుకున్నా. ఇల్లు మారిన. ఓహో రెంటోడిదా? ఓకే డిపాజిట్దా? గైస్ దొంగపు కూడా ఉన్నాడు గైస్, ఇడు జాగ్రత్తగా ఉండాలి ఇంతోని. టిప్స్ అండ్ ట్రిక్స్. ఒక దేశానికి వచ్చినప్పుడు ఇట్లాంటివి ఖచ్చితంగా ఉండాలి. దేశంకి కాదు, మా అమ్మ ఒకటే చెప్పింది, అడవిలో వడ్డినా బతికేదట్టు మనిషి అని. అందుకే వేసి లేచినాం అనమాట. అండ్ లేచే లోపల మనోడు షెఫ్ తయారైపోయాడు. ఆకలేస్తుంది అసలు, పెద్దవాళ్ళు ఆకలి అవుతుందని చెప్పి ఏమంటారు పోయి సామాన్ అయితే తెచ్చుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేసాను అనమాట. ఓట్స్ ప్యాన్ కేక్స్ చూసి కదా, ప్యాన్ కేకులు అయితే మొదలు పెట్టిండు. మొత్తం కింద అంటుకుంటుందిరా. ఇది 4 డివైడెడ్ బై 2 12 వేసుకో. 12 1.5 స్కూప్ అంటే ఎంతో 47 అంటే 47 వచ్చేది అయిపోయాక. నేను దీనికోసం వెయిట్ చేసిన. యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో మీకు చెప్తానే ఉన్నా, నువ్వు వచ్చినప్పుడు వేసుకుంటా, నేను ట్రై చేయనివి. నువ్వు వచ్చినాక దగ్గర ఉండి ఏమంటే చూసి
నేర్చుకొని నేను తర్వాత నువ్వు పోయినాక వేసుకుంటా అని చెప్పిన. ఇంకా పీనట్ బటర్ వేసినాం. ఫ్యాట్స్ కూడా ఉన్నాయి. పళ్ళు దోమలే, బాత్రూమ్ పైకాన పోలే, ఏం కానీ కుళ్ళబాత సైన్స్ చెప్పింది వారంలో ఒక రోజు పళ్ళు దొరుకుని తినాలి అది. అదే ప్రోటీన్ అయిపోతుంది. మన ఇంటేక్ మాత్రం అయిపోతుంది. నువ్వు ఏం టెన్షన్ పడకు. నేను ఎట్లన్నా చేస్తాను ఇంటేక్ ముంట. ఎగ్స్ ఉన్నాయి కదా 2, నువ్వు 2 ఎగ్స్ తీసుకొస్తాను. ఎగ్స్ కొట్టి ఇంట్లో పెట్టి రొట్టెలు ఇంట్లో పెట్టి రొట్టెలా చేద్దాం. బ్రెడ్ రోటీ 2 వేసుకున్నాం అనుకో. మరి ప్రోటీన్ ఇంటేక్ కథం, కార్బోహైడ్రేట్ కథం, అన్ని కథం. ఆల్మోస్ట్ 8 hours స్టాండింగ్ అనుకుందాం. 8 hours 1 hour బ్రేక్ తీసేది. అంటే 8 hours స్టాండింగ్ అంటే ఆల్మోస్ట్ 500 calories దిగేసే. అది ఓన్లీ స్టాండింగ్. మన అలా పని చేస్తాం అన్నమాట. నేను చూసారుగా, మీరు డబ్బాలు ఎత్తుతూ ఉంటాం, బర్గర్లు చేస్తూ ఉంటాం, సో అక్కడిక్కడ నడుస్తూ ఉంటాం. జస్ట్ స్టాండింగ్ మాత్రమే లెక్కేసుకుంటేనే అంత. ఇద్దరు ఒకటే ఫీల్డ్, 1 బర్గర్, నాది కాఫీ షాప్ అంతే. స్టార్ట్ అయిపోయినాం జిమ్కి. అలా కనిపిస్తుందా జిమ్? అదే మొత్తం డీలా అయిపోయినా. నేనైతే అసలు ఊపిరి ఆడలేదు నాకు. ఎంత ఎండలు వేసాయిరా అమ్మో. ఈరోజు ఏంది పొద్దున్న లేసే, పొద్దున్న చూసినారుగా వాన కొడుతుంది, ఇప్పుడేమో ఎండ కొడుతుంది. డీలాగో కొబ్బరి నీళ్ళు వండుకోమాట. ఇక ఇది తిన్న తర్వాత క్యాష్యూస్, సాల్టెడ్ క్యాష్యూస్, పానం లేచి వచ్చింది నాకైతే. ఇవి మాట్లాడుతున్నా అంటే దీనివల్లనే. అయితే ఇంకా ఇది కూడా తీసుకున్నాం అనమాట, కిడ్నీ బీన్స్. సో ప్రీ వర్కౌట్. ఫైబర్ లేదు ఈరోజు, ఫైబర్ ఇంటెక్ లేదు, అందుకే ఫైబర్ ఇంటెక్ తీసుకోమని ఫైబర్ ఇంటెక్ కూడా కానిస్తున్నాం. జరసేపు డీల్ అయిపోయింది భయ్యా. ఇది తిన్న తర్వాత జర పానం వస్తుంది. పానం వచ్చినాక జిమ్ లోపలికి వెళ్ళి బ్లాగ్ చూపిస్తాం, ఓకేనా? రైట్. సో రోజు నాకు ఇందులో ఇది డ్రై స్కూప్ వేసుకుంటా కదా. సో ఈరోజు మనోడు ఉండి కోకోనట్ వాటర్లో తాగుదాం రా అంటే కోకోనట్ వాటర్లో తాగడానికి ట్రై చేస్తున్నాము. ఇది ఫ్లేవర్ వచ్చేసి ఐసీ బ్లూ ర్యాస్, అంటే ఇట్లా గొంతులో మొత్తం ఇట్లా విక్స్ పోసినట్టు ఉంటుంది చల్లగా. దాంట్లో ఇక కోకోనట్ వాటర్ మీరు ఇమాజిన్ చేసుకోండి. మొత్తం డీలే అయిపోయినాము. ఇది తాగంగానే ఒకటేసారి లేచి వస్తుంది పానం, చెప్తున్నా కదా. అందరూ మందు, విస్కీ, ఇంకా ఏమంటారు థమ్స్అప్ కలుపుకుంటారు. మన డాడీ వాళ్ళేమో అది కలుపుకుంటారు, మేమేమో ఇది కలుపుకుంటాం. ఎట్లుంది కలర్? అబ్బా క్రేజీ మామ. తీపి చెప్తున్నా కదా, స్వీట్ టూత్ ఉంటే భయ్యా నా మాటి నుండి కొబ్బరి నీళ్ళల్లో ప్రీ వర్కౌట్ తాగుండి. ఇంత తీయగా ఉందేం రా నాయన. ఆల్రెడీ ఇందులో స్వీట్నర్ ఉంటుంది ప్రీ వర్కౌట్లో, ఇది కలిసింది టోటల్ స్మాష్. అబ్బో, ఇప్పటి నుంచి ఇదే మనకి నెక్స్ట్ ఏమంటారు, దీంతో రెసిపీ చేసాయి. ఇక నాకైతే లేదు. ఇక మేము జిమ్కి వెళ్ళిపోవాలి. జిమ్కి అయితే వచ్చేసినాము. గుద్దోళ్ళు ఉంది జిమ్, క్రేజీ ఉంది జిమ్. ఇది నా పాత జిమ్లో చూసింటారు ఇది ఇట్లాంటిది. మన జిమ్లో, డైలీ జిమ్లో. మన చందుగా జిమ్ అంటే ఎట్లుంటుంది అంతేనా? నేను హ్యూజ్ ఉన్నట్టు అనిపిస్తున్నా, నాకు పిల్ల పుకోన్ లెక్క ఉన్నా గైస్ నేనైతే. ఇగో చూడండి, మనమైతే స్టార్ట్ అయిపోయింది. ర్యాపింగ్ గీపింగ్ అన్నీ కటింగే. ర్యాప్ ఎందుకురా? ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నావు? ఇదే కాదు వామప్ జోన్ ఏడా? ఇది ఇవాళ వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ షోల్డర్స్ చెప్పినాం కదా. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. ఫస్ట్ ఎక్సర్సైజ్ హెవీ చేస్తే బాగుంటుందని అంతే. కాదు గ్రిప్ లేదేంది, ఇది స్మూత్ గ్రిప్ ఉంది. మా దాంట్లో హార్డ్ ఉంటుంది గ్రిప్. అట్లే ఉండాలి, ఇవి వేస్ట్, ఈ గ్రిప్ ఉండదు. అవసరం లేదు, జస్ట్ సపోర్ట్ ఉండు. చెప్తా అప్పుడు ఈ సపోర్ట్, ఓకేనా? సో గైస్ ఇది ఫస్ట్ సెట్, గోయింగ్ హెవీ. ఈగో లిఫ్టింగ్కి వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే బాగా తిన్నాము, సో ఎనర్జీ ఉంటుంది. చలో
चलो 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 पुश 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 Four. Two more. ఈజీ తెలుసా దింపేటప్పుడు ఇట్లా దింపి ఈడికి ఆపి ఇట్లా తిప్పేసి లెగ్స్ మీద పెట్టినావు అనుకో నీకు దడేల మంది దిగిపోతుంది. లేదంటే నువ్వు ఇట్లా సైడ్కి కూడా దోసేయి. సైడ్కి ఇట్లా పెట్టి సైడ్కి ఇట్లా పెట్టి ఇట్లా వదిలేయి. అప్పుడు నీకు చెస్ట్ మీద కూడా పడుతుంది. అంటే వదిలేకు, మెల్లగా ఇట్లా రిలీజ్ చేయి కిందికి. అండ్ నువ్వు ఇది చేసేటప్పుడు ఇది నేను ఇంక్లైన్ ఎక్కువ పెట్టినా, నువ్వు చూసి ఉంటావు. ఇది ఎక్కువ ఇంక్లైన్ 45 degrees కాదు, ఇది 45+ ఇది ఎంత 60 అనుకుంటా. సో ఇది ఇట్లా చేస్తాం కదా, చేసేటప్పుడు స్ట్రైట్ పెట్టకుండా ఇట్లా పెట్టడానికి ట్రై చేయి. ఎందుకంటే స్ట్రైట్ పెడితే చూడుగో, స్ట్రైట్ ఇట్లా పెట్టినప్పుడు నీకు షోల్డర్ ఇట్లా అన్నప్పుడు చూడు నీకు కనిపిస్తా చూడు. ఇప్పుడు నేను స్ట్రైట్ అన్నా అనుకో, షోల్డర్ చూడు, ఇప్పుడు చూడు. సో షోల్డర్ మీద పడదు ఇట్లా పెట్టినప్పుడు, ఓన్లీ చెస్ట్ మీద పడుతుంది. మళ్ళీ పైకి అన్నప్పుడు ఇట్లా ఇంకోటి పైన నువ్వు లాకౌట్ చేస్తున్నావు, లాకౌట్ చేయకు, ఇట్లా చేయి, ఈడి వరకు చేయి చాలు. ఇగో ఇట్లానే చేయి చాలు. ఇట్లా అనకు. ఇట్లా అంటే నీకు ఏమైపోతుంది అంటే నీ వెయిట్ మొత్తం వెళ్ళిపోతుంది. సో చెస్ట్ మీద నుంచి నీకు వెయిట్ ఏమంటారు టైం అండర్ టెన్షన్ పోతుంది. సో నీకు అప్పుడు రిలీజ్ దొరుకుతుంది. అట్లా రిలీజ్ ఉండకూడదు. మజిల్ ఎంత టెన్షన్లో ఉంటే అంత మంచిగా ఎఫెక్టివ్ ఉంటుంది. సెట్స్ స్టార్టింగ్లో ఎక్కువ రెప్స్ వస్తాయి, మెల్లమెల్ల తక్కువ అయిపోతాయి. అది వెయిట్ ఎక్కువ పెట్టుకున్నా వెయిట్ తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ 38 చేసిన కదా. ఎందుకంటే ఎప్పుడైనా నీకు ఫుల్ రెప్స్ రానప్పుడు నీ లోపల ఇంకో 4 reps 5 reps మిగిలి ఉండే పాస్టర్స్ అవి కొట్టేసి నువ్వు టోటల్ ఫెయిల్యూర్ పోయినట్టుగా. ప్రతి సెట్ ఫెయిల్యూర్ పోవాలి, ప్రతి సెట్ పోవాలి. నో రెప్స్, నో ఎక్స్క్యూజెస్. దాని ఏమంటారు, నో రెప్స్ లెఫ్ట్ ఇన్ ద టైం. అయితే ఇవి 2 sets సరిపోతాయి. ఎందుకంటే మనం ఇందాక డంబెల్ ప్రెస్ చేసాం ఇంక్లైన్, చెస్ట్ షోల్డర్ మీద ఘోరం పడుతుంది. సో ఇవి 2 మస్తు అయిపోతాయి. जिससे गाने गांड भर जाएगा भाई. ఆల్రెడీ 8 కొట్టేసాను కదా. ఇది ఇట్లా ఇస్తారు కదా, నాకు అది రాదు. నువ్వు అది అది మాకు అట్లనే పెట్టు. ఇది జర స్ప్రెడ్ చేయి. అది అట్లా నీకు అది 1 2 వాళ్ళకైనా డబ్బులు ఉండాలిగా ఇంట్లో. సో ఇంట్లో కష్టం. లిటరలీ నాది కూడా సేమ్ కండిషన్ అనమాట. నేను ఈ మధ్యనే స్టార్ట్ చేసిన, ఎందుకంటే మనం కూడా సేమ్ అందరిగా మిడిల్ క్లాస్. ఏమంటారు, జిమ్ముకుంటే డైట్కు ఉంటే, డైట్కు ఉంటే జిమ్ముకుంది. సో మనం ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ ఎక్కువ ఉన్నది కదా. సో ఇప్పుడు బయటకు వచ్చినాం. ఇంకోటి ఏంటంటే కోవిడ్ తర్వాత అవేర్నెస్ బాగా పెరిగింది. హెల్త్ అండ్ ఫిట్నెస్ చాలా ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు, ఎక్కువ మంది చేయాలనుకుంటున్నారు. ఇంకా హెల్త్ ఉండాలి, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు. సో అందరు హెల్త్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తారు. ఇంకొకటి, సో అది మంచిదే, దట్ ఈస్ నెసెసరీలీ అ గుడ్ థింగ్. అండ్ ఎవ్రీవన్ ఈస్ మోటివేటింగ్ వన్ ఆర్ ది అదర్ పర్సన్. అది ఇంకా చాలా బెనిఫిట్ అవుతుంది. మీకు మాత్రం ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి చేయాలనుకుంటే పేరెంట్స్ని ఫోర్స్ చేయకండి. నేను ఫోర్స్ చేసి చాలా ఇబ్బందులు పడ్డాను. సో మీ దగ్గర డబ్బులు ఉంటే చేయండి, లేకపోతే లేదు. డబ్బులు లేకపోతే ఉన్న దాంట్లో ఏసో కోసింత వర్కౌట్లు చేసి తిండి తినడానికి ట్రై చేయండి. అంతేగాని కటింగ్ కావాలి, ఫుల్ రిపిడ్ అయిపోవాలంటే చాలా ఖర్చుతో పని భయ్యా. చాలా బీభత్సం, చాలా ఖర్చుతో పని. ఇక్కడంటే ఇక్కడ లైఫ్ స్టైల్లో అలవాటు అయిపోతుంది. ఇక్కడ మనీ అంటే ఇక్కడ ఫుడ్డే అది. ఇండియాలో ఫుడ్ అది కాదు. ఇప్పుడు ఇండియాలో ఏం తింటాం అమ్మ, అన్నము పప్పు అవి తింటాం, అవి ఉంటాయి షాప్లల్లో. ఇక్కడ ఫుడ్ అంటే చికెన్, ఫుడ్ అంటే టూనా, ఫుడ్ అంటే బీఫ్. మనం బీఫ్ తినం కాబట్టి. అంటే ఇక్కడ మాకు ఏమంటారు ఎక్కువ వేరియంట్స్ ఉన్నాయి అన్నమాట. అవి చీప్, ఇంకా చీప్. చాలా గైస్ ఇంటికి అయితే వచ్చేసినాము. ఫుల్ వామిటింగ్ సెన్సేషన్స్ వచ్చేస్తున్నాయి నాకు, వాడికి.
అది బస్సు జర్నీ వల్ల ప్లస్ నాకైతే నేను లిటరలీ ఇన్ 24 hours నాకు తెలిసి ఓన్లీ 2 hours అనుకున్నా. లివర్ ఫ్రై అయితే చేసుకుంటున్నాము. లివర్ ఫ్రై చేయబోతున్నాము. అన్న చూసిరుగా మామ టమాటాలు పెట్టితే కాస్త మనకు అనవసరం ఇది టమాటాలు వద్దు. గరం మసాలా వేసేసినాం. సో మనోడు వచ్చేసి కుకింగ్ కంపెనీ మేనేజర్, మనం వచ్చేసి క్లీనింగ్ కంపెనీ మేనేజర్. 500 grams of chicken liver with 100 grams of onion. సేమ్ ఈ బౌల్ కూడా 1 egg విత్ రోటీ, లో క్యాల్ రోటీ. ఇందులో ఎగ్ బీట్ చేసి షవర్మాలాగా వేసుకున్నాం అనమాట. లాస్ట్ ఐటమ్ పెరుగు చట్నీ. వీడు 2 ఇంగ్రీడియంట్లు వేసిండు. ఈ 2 ఇంగ్రీడియంట్ ఏం గుద్దకు వస్తుంది అని చెప్పేసి నేను రెగ్యులర్ వాడేది 2 ఇంగ్రీడియంట్లు. అందులో నేను 10 వేసిన ఎక్స్ట్రా వేసి చేస్తే కసూరి మేతి, ఇంకా ఏం వేసినావు, కొరియాండర్. అబ్బా కలపత్త ముండో. దిస్ ఈస్ టుడేస్ బ్లాగ్. ఇక్కడతో ఎండ్ చేద్దాం ఈ పార్ట్ 1. రేపు మళ్ళీ పార్ట్ 2. రేపు ఇంకొక భయ్య వస్తున్నాడు. ఆ భయ్యతో వర్కౌట్ మళ్ళీ రేపు. ఓకే బాయ్. చేతులు లేవద్దు, ఎల్బో స్టేబుల్ పెట్టినట్లాగే చూసుకొని ఇస్తున్నావు. ఇది పెట్టి ఇంట్లో చూపించిర్రు. మీ కోల్డ్ షవర్ చేసానంట మన బాడీ మజిల్ హైపోట్రోఫీ అయిపోతా అంటారా. అందులో ఎవరినన్నా నాకన్నా చిన్నోడే అంటున్నాడు. ఇప్పటి వరకు రివీల్ చేయలేదు నేను ఏ టీం నుంచి కంప్లీట్ చేస్తాను. డిసైడ్ అయిపోయాడు. నాది ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్ ఉంది కాబట్టి